వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో వార్షిక ఫలితాలు. వృశ్చిక రాశి వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చంద్రుడు వీరికి బలహీనంగా ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి చలించిపోతూ, ప్రతి చిన్న విషయానికి నిరాశకు అశాంతికి గురయ్యేటువంటి తత్వం ఉంటుంది. అలాగే ప్రతి విషయాన్ని పట్టించుకొని వీరు అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. అలాగే ఆహార విహార విషయాల్లో వీరు కాస్త తొందరపడి వాటిని అందుకోవాలనేటువంటి తపనబడి ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం వారికి విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు ఆహార విషయాల్లో వీరు అనారోగ్యం పాలయ్యేటువంటి సూచనలు కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుకూలిస్తున్నాడు. మంచి ఫలితాలు అందుకుంటారు, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు, సమాజంలో పెద్ద వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే పరిస్థితి ఈ సంవత్సరం ఉంది. మనం ఎప్పుడు కూడా వృశ్చిక రాశి గురించి మాట్లాడుకునేటప్పుడు విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారిని వృశ్చిక రాశి వారిగా మనం పరిగణించడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో, తెలుగు సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6గా చెప్పడం జరిగింది. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ నెల 2 తర్వాత భాగ్యభావంలోనికి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలోనికి జూన్ 2వ తారీఖు వరకు అష్టమంలో గురువు పూర్తిగా ప్రతికూలంగా వీరికి సంచరిస్తున్నాడు. వీరి మాటల వల్ల అపార్థాలు, తద్వారా ఆత్మీయులతో మనస్పర్ధలు, సంతానంతో అభిప్రాయ భేదాలు, ఆలోచనలు కలిసి రాకపోవడం, చదువుల్లో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి వీరికి కనిపిస్తుంది. జూన్ 2 తర్వాత వీరి మాటకు విలువ పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులను సంపాదించుకోగలుగుతారు, ఆత్మీయులతో కలిసి ఆనందంగా ఉంటారు, విద్యార్థులు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రకంగా సమాజంలో గౌరవ మర్యాదలు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని కానీ, ఆదాయాన్ని కానీ వృశ్చిక రాశి వారు జూన్ 2 తర్వాత ఈ సంవత్సరం అంతా పొందేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా పంచమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రకంగా మీనరాశిలో శని సంచారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కొన్ని సందర్భంలో కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు రావడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. తృతీయ భావాధిపతి అయినటువంటి శని భగవానుడు వీరికి పంచమ భావంలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో సహకారం బాగుంటుంది, జన సహకారం బాగుంటుంది, పరివార సహకారం బాగుంటుంది. వయసులో వీరికంటే చిన్నవారైనటువంటి సోదరుల యొక్క సహకారం కూడా బాగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు ప్రతికూలంగా సంచరించే సందర్భాలు ఉంటాయి. పంచమ భావంలో శని సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు. అలాగే ఆలోచనలు సక్రమంగా చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఈ రకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు, కొన్ని లాభాలను కూడా పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యవసాయదారులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, శ్రామికులకు కానీ మిశ్రమ ఫలితాలు వచ్చే వాతావరణం ఈ సంవత్సరం పంచమ భావంలో శని సంచరించడం వల్ల వృశ్చిక రాశి వారికి 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఇక రాహువు చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు కుంభరాశిలో. డిసెంబర్ 5 వరకు కూడా దుబారా ఖర్చులు చేస్తారు, దుబారా ఆలోచనలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆహార విహారాలకి ప్రాధాన్యత ఇస్తారు, అనారోగ్యం పాలు కూడా అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రకంగా 2026 డిసెంబర్ 5 తర్వాత ఇదే రాహు వారికి తృతీయ భావంలోనికి మకర రాశిలోనికి సంచరించడం వల్ల వీరు ఈ దుబారా ఆలోచనలు మానుకుంటారు, దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు, అనారోగ్యం నుంచి బయటపడతారు, వీరు జాగ్రత్తలు తీసుకుంటారు. క్రమశిక్షణతో వీరు మంచి ఫలితాలను, మంచి వాతావరణాన్ని, మంచి కార్యక్రమాలని చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిసెంబర్ నెల 5 తర్వాత తృతీయ భావంలో మకర రాశిలో రాహు సంచారం వృశ్చిక రాశి వారికి జన సహకారాన్ని అందిస్తుంది, విదేశీ వ్యవహారాలు సానుకూలపరుస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు, ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే క్రమశిక్షణ కలిగి వారు మరింతగా రాణించడానికి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో దశమ భావంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు, నీతిగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు. మీ ఫలితనానికి, మీ నైపుణ్యతకు, మీ క్రమశిక్షణకు తగిన గుర్తింపు లభిస్తుంది. మంచి ఫలితాలను, గౌరవాలను అందుకుంటారు. అధికారుల అండదండలు ఈ సంవత్సరం మీకు పుష్కలంగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీరు అందుకుంటారు. డిసెంబర్ 5 తర్వాత ఈ కేతువు భాగ్యభావంలోనికి సంచరించడం వల్ల వృశ్చిక రాశి వారికి కొన్ని విషయాల్లో నిరాశ ఎదురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. స్థానచలనం కానీ, లేకపోతే నూతన ప్రయత్నం కానీ, నూతన ఉద్యోగం కానీ వీరు అందుకునేటువంటి పరిస్థితి ఈ కేతువు అందిస్తాడు అని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశికి అధిపతి
మరియు షష్ఠాధిపతి అనగా మేషరాశికి అధిపతి అయినటువంటి ఈ కుజ భగవానుడు ఈ సంవత్సరంలో 2026 ఏప్రిల్ నుంచి జూన్ వరకు, 2026 నవంబర్ నుంచి మార్చి వరకు కూడా వీరికి ఇంచుమించుగా 6 నెలలు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణానికి కానీ వీరికి మంచి ప్రయత్నాలు చేయడం వల్ల గృహ అనుకూలత అనగా గృహం లభించేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరంలో వీరికి ఇంచుమించుగా 6 నెలల పాటు అనుకూలంగా సంచరిస్తున్నారు. కొంతమంది అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభినందనలు అందుకుంటారు. గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎక్కువ శుభ్రతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే వృశ్చిక రాశి వారు 2026 జూన్ 2 వరకు అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు కనుక తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేయండి. గురువారం రోజు శనగలను కానీ, పసుపు పండ్లను కానీ గురువులకు కానీ, పెద్దలకు కానీ అందించి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల గురుబలాన్ని జూన్ 2 వరకు మీరు మరీ పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంచమ భావంలో శని మిశ్ర ఫలితాలను ఇస్తున్నారు కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 3 ప్రదర్శనలు నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. మీ చేతనైనంత వరకు పేదవారికి కానీ, వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు కానీ, ఫలాలు కానీ అందించడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. డిసెంబర్ 5 వరకు చతుర్థ భావంలో రాహు సంచారం ఉంది. కనకదుర్గాదేవి దర్శనం, అమ్మవారికి ఎర్రటి పూలమాల సమర్పణ చేయండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల మీరు ఈ చతుర్థ రాహు దోషం నుంచి డిసెంబర్ 5 వరకు మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిసెంబర్ 5 తర్వాత మీకు కేతు భాగ్యంలోనికి సంచరిస్తున్నాడు కనుక ఈ భాగ్యంలో కేతు సంచరించే కాలంలో నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈ నూతన తెలుగు సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.